వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. కోయ బొమ్మలు అనగానే మనందరికీ కూడా ఒక పాతకాలపు పద్ధతులు కావచ్చు, మన ఆచారాలు కావచ్చు, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కళను మీరెప్పుడు నేర్చుకున్నారు? ఎలా మొదలు పెట్టారు మీ ప్రయాణం? మా పెళ్ళి అయ్యేసరికి అంతకుముందుకే ఇదే వరకు చేస్తున్నారు కాబట్టి ఇదే నేను కూడా నేర్చుకున్నాను. నాకు నేర్పించాడు. ఈ కోయ బొమ్మలు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి పెట్టుబడి ఎలా ఉంటుందంటారు? ఇది పెట్టుబడి అనేది తక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది. శ్రమ ఎక్కువ ఉంటుంది. కోవిడ్ అనేది చాలా బాగా డ్రాబ్యాక్ అని చెప్తూ ఉంటారు. ఆ టైంలో ఎలా ఉండేది ఈ కోయ బొమ్మల బిజినెస్? మా వారు పెరు ఎగ్జిబిషన్కి వెళ్ళారు. 8 లక్షల స్టాక్ వరకు అక్కడ బాగా సేల్ అవుతాయి కదా అనేసి తీసుకెళ్లారు. హాఫ్ డే పెట్టిండు అక్కడ. పెట్టగానే కరోనా స్టార్ట్ అయింది, అన్ని బంద్ చేస్తున్నారు అని చెప్పేసరికి స్టాక్ అంతా తీసుకొని వస్తుంటే మధ్యలోనే పనామాలనే పోయింది. అంత 8 లక్షల స్టాక్ పోయింది. అసలు బయటికి మీరు రావద్దు అనడం, చుట్టుముట్టు వాళ్ళు చూసే విధానం అసలు భరించలేను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పడము, డాక్టర్స్, పోలీసులు వీళ్ళందరూ రావడం పోవడం. ఎంతో మంది మహిళలు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. చాలా మంది ఆగిపోతూ ఉంటారు, నాకు చదువు లేదని, లేదా నేను మాట్లాడలేనని, నాకు లాంగ్వేజ్ రాదు అని. అసలు చదువు అనేది ఏదనేది సమస్య కాదు. మనకు ధైర్యం ఉండాలి, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి మెయిన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. వెల్కమ్ టు ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్ 5. సో మరి ఈ స్పెషల్ ఎపిసోడ్లో ఎవరు మన ముందుకు వచ్చేసారు అంటే, మనందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరిలో ఒక కళ ఉంటుంది అని. మరి ఆ కళని ఒక వ్యాపారంగా మలుచుకొని ఇనిషియల్గా 5,000 వచ్చినా కూడా ఇప్పుడు నెలకి ₹1,00,000 పైగా సంపాదిస్తున్న మంగ గారు ఉన్నారనమాట. మరి ఆవిడకున్న కళతో అండ్ ఆ కళ అందరూ కూడా మెచ్చేలాగా అండ్ ఇష్టపడేలాగానే ఉంటూ ఉంటుంది. మీ అందరికి కూడా తెలుసు చెరియాల కొయ్య బొమ్మలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి అసలు ఆ జర్నీ ఎలా మొదలైంది, వారు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా ఈ ఆధునిక ఆడపిల్ల ఎపిసోడ్ 5లో తెలుసుకుందాం. మరి మీరు కూడా తెలుసుకోవాలి అంటే కంప్లీట్గా మిస్ అవ్వకుండా నాతో పాటు మీరు కూడా చూస్తూ ఉండండి. నమస్కారం మంగ గారు. నమస్కారం అండి. కోయ బొమ్మలు అనగానే మనందరికీ కూడా ఒక పాతకాలపు పద్ధతులు కావచ్చు, మన ఆచారాలు కావచ్చు, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అండ్ అవి మీరు ఈ కోయ బొమ్మల రూపకంగా మా అందరికీ కూడా ప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఆ కళను మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ఎలా మొదలు పెట్టారు మీ ప్రయాణం? మా వారు మా పెళ్ళి కన్నా ముందే ఈ వర్క్ చేస్తున్నాడు. అంతకుముందుకే ధనాలకోట చంద్రయ్య దగ్గర మా వారు 91లో నేర్చుకున్నాడు. మా పెళ్ళి అయ్యేసరికి అంతకుముందుకే ఇదే వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇదే నేను కూడా నేర్చుకున్నాను. నాకు నేర్పించాడు, అలాగే నేను ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు. అంటే నేర్చుకున్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు కావచ్చు, లేదు ఇది నాకు వస్తుందా అన్న ఆలోచన కావచ్చు, ఏమన్నా వచ్చాయా అలాంటివి? అట్లా ఏం అనిపించలేదు, ఎందుకంటే ఇంట్లోనే చేస్తున్నాడు కాబట్టి ఇక వేరే ఏం పని వద్దు. ఊర్లలో ఏంటంటే బీడీలు అవి చేస్తారు కదా, మా అత్తమ్మ వాళ్ళకి ఇట్లా అందరు బీడీలు చేసుకోమని చెప్పారు. కానీ వద్దులే, ఇదే పని నేర్చుకుంటే సరిపోతుంది, ఇద్దరం చేస్తాం అనేసి మా వారు చెప్పేసరికి సరే అని మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. నేను కంటిన్యూగా ఇదే చేసిన. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు మీ చేత్తో ఎన్ని బొమ్మల వరకు తయారు చేసి ఉంటారు? అది లెక్కనే లేదు మేడం. లెక్కనే లేదంటారా? అంటే ఈ బొమ్మలలో మనము మాకు ఈ రకంగా కావాలి, ఈ స్టోరీ కావాలి, మహాభారతం అంటారు, రామాయణం అని చెప్తూ ఉంటారు, పెళ్ళిళ్ళకి కూడా మనకి ఈ బొమ్మల్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా అంటే ఎలా మీకు గుర్తుంటుంది, ఎలా రిజిస్టర్ చేసుకుంటారు? మాకు ఈ స్టోరీ ఇలా కావాలి అని ఎప్పుడైతే ఎవరైనా కూడా వచ్చి చెప్పేటప్పుడు ఎలా రిజిస్టర్ చేసుకుంటారు? వాళ్ళు మేము పెళ్ళికి ఇప్పుడు మామూలుగా రాధాకృష్ణులు అని చెప్పారనుకోండి, ఎందుకంటే మేము అది చేయితోనే వేస్తాం కాబట్టి మా మైండ్లో అలాగే ఉంటుంది. వాళ్ళు ఈ విధంగా అనేసరికి సరే చేసేస్తామని చెప్పేస్తాం. ఓకే, అంటే అప్పుడేమి అంటే మనకి కొన్నిసార్లు ఇలా చెప్పారు, ఇలానే కాదా అన్న డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో అలా అంటే ఇప్పుడు మీరు
మనం కంప్యూటర్లో సేవ్ చేసుకుంటాం, ఈ మోడల్లో కావాలి, 3Dలో ఇలా కావాలి అని పిక్చర్ చూపిస్తూ ఉంటారు. కానీ అలా ఓరల్గా చెప్పినప్పుడు ఇలా ఇలా అని మీకు ఎలా అర్థమవుతుంది అని అంటున్నాను. మా మైండ్లో ఉంటుంది కదా మేడం, అదే వచ్చేసింది. కాకపోతే ఏంటిదంటే మా దగ్గర ఆల్రెడీ ఈ ఫోటో మేము చేసింది ఇట్లా ఉంది, ఒకసారి చూడండి అని మేము వాళ్ళకు వాట్సాప్ పెడతాం. సేమ్ ఇట్లా కావాలి అనుకుంటే ఆ విధంగా, లేదు మీరు చేసినట్టే చేయండి, దాన్ని కొంచెం డిజైన్ చేంజ్ చేయండి అని కస్టమర్ చెప్తే ఆ విధంగా అయినా చేసి ఇచ్చేస్తాం. అండ్ అలాగే చాలా వరకు కోయ బొమ్మల్లో మనం చూస్తే రెడ్ కలర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఆ రెడ్ కలర్ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటండి? కలర్ఫుల్గా ఉంటుందని. మళ్ళీ మేము వాడేటివన్నీ పౌడర్ కలర్ వాడతాము. ఎల్లో కలర్ ఎక్కువ కస్టమర్ ఎక్కువగా తీసుకుంటారు. ఎల్లో కలరు అది చూడడానికి బాగుంటుంది. మనకు ఎల్లో అంటే మనకు మంచిది అనేసి ఎల్లో కలర్ యూజ్ చేస్తారు. ఎల్లో రెడ్ రెండు చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుందని. ఓకే. అండ్ ఇనిషియల్గా అంటే ఇలా ఎవరైనా కూడా ఈ కోయ బొమ్మలు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి పెట్టుబడి ఎలా ఉంటుందంటారు? ఇది పెట్టుబడి అనేది తక్కువగా ఉంటుంది, ఎక్కువ కష్టం ఏముండదు, ఖర్చు కొంచెమే ఉంటుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది. శ్రమ ఎక్కువ ఉంటుంది. ఎంతవరకు ఉంటుందండి? ఒకవేళ ఎవరైనా కూడా నేర్చుకొని మొదలు పెట్టాలి అంటే ఇంటి నుంచే చేసుకోవచ్చు ఇది మనం? ఇంటి నుంచి చేసుకోవచ్చు. యావరేజ్గా మనకి ఇందులో పెట్టుబడి ఎలా ఉంటుంది? మామూలుగా మీకు ఒక 10,000 మనం పెట్టుబడి పెట్టామనుకోండి, 50,000 వరకు మనం చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఆర్డర్స్ ఎలా వస్తూ ఉంటాయండి? మాకు గోల్కొండ షోరూమ్ నుంచి వస్తాయి, విహాబ్ నుండి ఎక్కువ మాకు కాంటాక్ట్స్ కానీ ఎక్కువ మంది పరిచయం అవ్వడం కానీ ఎక్కువ జరిగింది. వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకున్న వాళ్ళు, కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి కదా, దాంట్లో కూడా నెంబర్ ఉండడం వల్ల అది చూసి మాకు ఫోన్ చేసి మాకు ఈ విధంగా కావాలి అనేసి సరే చేసిస్తాం అనగానే వాళ్ళు అడ్వాన్స్ వేసిస్తారు మాకు, వేయగానే మేము చేసి ఇచ్చేస్తాం. ఓకే. మరి బిజినెస్ మొదలు పెట్టారు, ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఆ డిఫరెన్స్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? అప్పుడు స్టార్టింగ్లో అంటే నెలకు 5,000 వరకు అట్లా వచ్చేది, చాలా ఇబ్బందిగా అనిపించేది. కానీ ఇక ఎక్కువ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే మన తెలంగాణలో ఉన్నాయి ఎక్కువ తెలియాలి మార్కెటింగ్ అనేసి ఎక్కువ కొనుక్కోవడం జరిగింది. మాస్క్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి, ఇట్లా గొల్ల బొమ్మలు చేయించుకొని రిటర్న్ గిఫ్ట్కి ఇవ్వడానికి, ఈ బొమ్మలలోనే దశావతారాలని 10 అవి చేయించుకున్నారు. ఓకే. చాలా మంది చాలా రకాలుగా ఏంటంటే ఇవి చేసుకోవాలి, ఇవి చేయితో చేస్తున్నారు కదా, దీన్ని మన దగ్గర మన తెలంగాణలో ఉంది కాబట్టి తీసుకోవాలని ఎక్కువ వస్తున్నారు ముందుకు. ఎన్ని రకాలుగా మీరు తయారు చేస్తూ ఉంటారు బొమ్మలు? ఒక 50-60 రకాలుగా చేస్తాం. 50-60 ఈజీగా. అంటే రోజు ఎన్ని చేస్తూ ఉంటారు పర్ డే మీరు బొమ్మలు? రోజు అంటే మాస్కులు వచ్చేసి ఒక 20 చేస్తాము. అంటే 20 కంప్లీట్ కావడానికి వారం పడుతుంది. ఎందుకంటే అది ఫస్ట్ అట్లా ప్లెయిన్గా రావడానికి చేసుకోవాలి, ఆ తర్వాత ముక్కు మూతులు అవన్నీ పెట్టుకోవాలి, కాటన్ది క్లాత్ వేయాలి, అది శాండ్ పేపర్ కుట్టాలి, కాటన్ది క్లాత్ వేయాలి, వైట్ పూయాలి, ఆ తర్వాత కలర్స్ వేయాలి. సో ఎంత అంటే ఒక్క బొమ్మ తయారు చేయడానికి మినిమం ఎంత సమయం పడుతుందండి? ఒక 10 బొమ్మలు రెడీ కావాలంటే వారం పడుతుంది మేడం. వారం పడుతుంది అంటారు. మన శ్రమ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే క్రియేటివిటీ కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఆ కలర్ కాంబినేషన్ ఇది పెడితే బాగుంటుంది ఇది అని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు? అంటే మేము కలర్లు అది వేస్తూ ఉంటాం కాబట్టి దీనికి కలర్ సెట్ అవుతుంది, ఇది దీనికి సెట్ అవుతుంది అని మాకు తెలిసిపోతుంది, అట్లా వేసేస్తాం. ఎస్, ఇది కూడా ఎందుకు అడిగానంటే చాలా మంది కూడా మహిళలు ఏదైనా ఒకటి చేద్దాము అంటే ఇది నేను చేయగలనా, ఇప్పుడు మనం చేస్తుంటేనే మనకి ఐడియా వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు మేడం? నేనేం చదువుకోలేదు. ఏం చదువుకోలేదు. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇనిషియల్గా 5,000 వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది ఆ మార్కెట్? ఇప్పుడు ఒక 1,00,000 రూపాయల వరకు వస్తుంది, సంపాదిస్తున్నారు. గ్రేట్. అండ్ అలాగే ఇప్పుడు అందరూ కూడా బిజినెస్ పరంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారండి? మార్కెటింగ్ అనేది ఇప్పుడు మాకు ఎక్కువగా ఫోన్ల నుంచే వస్తుంది మేడం, ఫోన్ల నుంచి ఎక్కువగా వస్తుంది. గవర్నమెంట్ వచ్చేటి అన్నీ మాకు షోరూమ్ ద్వారా వస్తాయి. ఓకే. గోల్కొండ షోరూమ్ ద్వారా వాళ్ళే వస్తాయి. ఎక్కువ అయితే కాంటాక్ట్ అనేది మాకు ఫోన్ నుంచి విహబ్ నుంచి
ఇవి ఎక్కువగా వస్తాయి. సో ఇలా మీకు ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మనం బిజినెస్ మొదలు పెట్టినప్పుడు మనకి అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ వ్యాపారులందరికీ కూడా కోవిడ్ అనేది చాలా బాగా డ్రాబ్యాక్ అని చెప్తూ ఉంటారు. ఆ టైంలో ఎలా ఉండేది ఈ కోయల బొమ్మల బిజినెస్? మేము ఫస్ట్ స్టార్ట్ చేసినాక కొంచెం నిలదొక్కున్న వరకు వచ్చాము. కరోనాలో మా వారు పెరు ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అక్కడ ఒక 8 లక్షల స్టాక్ వరకు అక్కడ బాగా సేల్ అవుతాయి కదా అనేసి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక హాఫ్ డే పెట్టిండు అక్కడ. పెట్టగానే కరోనా స్టార్ట్ అయింది, అన్ని బంద్ చేస్తున్నారు అని చెప్పేసరికి స్టాక్ అంతా తీసుకొని వస్తుంటే మధ్యలోనే పనామాలనే పోయింది, అంత 8 లక్షల స్టాక్ పోయింది. అక్కడ 3 రోజులు ఉన్నారు. 3 రోజులు ఉన్న తర్వాత కేటీఆర్ సార్ దగ్గరికి మేము మన తెలంగాణ నుంచి 5 పోయారు అంతే. అప్పుడు గవర్నమెంటే పంపించింది. ఆ సార్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు వీళ్ళని రప్పించారు. రప్పించిన తర్వాత ఏమైందంటే 4 రోజులు ఇంట్లోనే ఉండమని చెప్పారు. ఇక అసలు అయితే భరించలేని బాధ అది. నిజంగా స్టాక్ పోయింది. మేము వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవాలంటే కొన్ని డబ్బులు ఇట్లా తెచ్చుకున్నాం కదా, వీళ్ళకి ఏం జరుగుతుందో ఏమో అనేసి వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అడగడం కొంచెం చాలా ఇబ్బంది అయింది అప్పుడు. ఎలా బయటకు వచ్చారు మరి? 8 లక్షలు అంటే మామూలు విషయం కాదు. అంత డబ్బులు, అసలు మనకి తెలియని ఊరు, అక్కడికి వెళ్ళడం, ఇలా సడన్గా కోవిడ్ రావడం, ఎలా ముందుకు వచ్చారండి? అయితే మా వారు అక్కడి నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 20 రోజుల దాకా చాలా మాకు ఇబ్బంది అయింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పడము, డాక్టర్స్, పోలీసులు వీళ్ళందరూ రావడం పోవడం, అసలు బయటికి మీరు రావద్దు అనడం, చుట్టుముట్టు వాళ్ళు చూసే విధానం అసలు భరించలేని బాధ అనిపించింది అప్పుడు. ఆ తర్వాత ఒక 20 రోజులు అయింది. 20 రోజుల తర్వాత మాకు విహబ్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, మీ బొమ్మలు చూసాం మేము, మీరు ఒకసారి వాట్సాప్ పెడతారా అని ఫోన్ చేశారు. ఓకే అంటే సరే మేడం అని వాట్సాప్ పెట్టాం. పెట్టిన తర్వాత కోవిడ్ టైంలోనేనండి? కోవిడ్ అయిపోయిన తర్వాత ఓకే ఒక 20 days తర్వాత చూసిన తర్వాత మళ్ళీ వీడియో కాల్ చేశారు వాళ్ళు. అయితే చూపించమని చెప్పారు. చూపించిన తర్వాత అప్పుడు దీప్తి మేడం ఉండే, చూసారు. చూసి సరే బాగుంది, మేము తీసుకుంటాం, మీరు ఇంట్లో చేరుతారా అని చెప్పారు. అంటే మీరు వస్తారా ఇక్కడికి అంటే సరే మేడం వస్తాం, మనకు వచ్చిన అవకాశం వదులుకోవద్దు కదా, వస్తామని చెప్పాము. వెళ్ళిన తర్వాత మామూలుగా కొన్ని తీసుకొని రమ్మని చెప్పారు. చూపించాను, ఇట్లున్నాయి మేడం, ఇట్లా మేము చేస్తాం, ఇట్లా చేయితో చేస్తామంటే వాళ్ళు అన్నారు చాలా బాగుంది, మేము ఇంతవరకు చూడలేదు అసలు, ఇట్లా చేయితో చేస్తారని మన తెలంగాణలో ఉందని మాకు తెలీదు అని, మేము తీసుకుంటాం ఇవి అని చెప్పారు. అంటే సరే మేడం అని చెప్పాం. ఆ తర్వాత ఒక 4 రోజులకి అట్లా కొంచెం ఫోన్ చేసి అడిగాం, మరి ఇట్లా మీరు అన్నారు కదా మేడం అంటే ఒకసారి రండి అని చెప్పారు. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సరే మేము తీసుకుంటాము, మీకు మీ నెంబర్ ఇవ్వండి, ఎక్కడెక్కడ ఉండాలనో ఎక్కడెక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా చెప్తామని చెప్పారు. అట్లే కాంటాక్ట్లు అనేది పెరిగింది. ఆ తర్వాత మా వారికి కొంచెం యాక్సిడెంట్ అయినుండే, అప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది. దాని తర్వాత అది పోగానే మా వారికి అట్లా అయింది. కాగానే ఇట్లా మాకు పరిస్థితి చాలా ఇదిగా ఉంది మేడం అని అంటే, వెంటనే మీరు తీసుకొని రండి స్టాకు, నేను తీసుకుంటాం, మీ దగ్గర ఎంత ఉందో అంత అని చెప్పారు. అంటే సరే అని తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత తీసుకున్నారు. ఒక 2 లక్షల వరకు స్టాక్ తీసుకున్నారు. అప్పుడు విహబ్కు వెళ్ళిన తర్వాతే మళ్ళీ నిలదొక్కుకోగలిగాం. సూపర్. అండ్ మీకు వచ్చిన ఫస్ట్ ఆర్డర్ కావచ్చు, లేదు అంటే చాలా పెద్ద ఆర్డర్ అంటే ఏం చెప్తారు? ఎంతవరకు సేల్ చేశారు? మొదటి ఆర్డర్లో ఎంత వచ్చిందండి మీకు ఆర్డర్? నాకు మొదటి ఆర్డర్ అంటే విహబ్ నుంచే వచ్చింది. 1,00,000 రూపాయల ఆర్డర్ వచ్చింది ఫస్ట్. సూపర్. అండ్ అదే విధంగా చాలా పెద్ద ఆర్డర్, ఇప్పటి వరకు 20 సంవత్సరాలు అన్నారు కాబట్టి జర్నీని స్టార్ట్ చేసి మీకు వచ్చిన చాలా పెద్ద ఆర్డర్ అంటే ఎంతవరకు వచ్చిందండి? ఎవరికి చేశారు? మేము విహబ్కు వెళ్ళిన తర్వాత అందరికీ పేరు అవన్నీ తెలిసిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఒక 4 లక్షల ఆర్డర్ వచ్చింది. వాళ్ళకు చేసి ఇచ్చాం. ఓకే, 4 లక్షల ఆర్డర్ చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది? ఎంతమంది చేశారు? వాళ్ళు మాకు ఎక్కువ టైం ఇవ్వలేదు, ఒక నెల 15 రోజులు టైం ఇచ్చారు. ఒక 10 మందిని కలిసి చేసాం.
ఓకే. ఇప్పుడు మీతో పాటు ఎంతమంది చేస్తూ ఉంటారండి? మాతో పాటు ఇంకొక 10 మంది ఉన్నారు. ఇంకో 10 మంది. ఓకే. నెలకి కూడా అంటే మీరు సరిపడాలి అనుకుంటే మనకి ఇందులో ఆదాయము వస్తుంది అని చెప్పారు కాబట్టి, అలా ఎవరైనా కూడా మహిళలు మీరు వర్క్‌షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు అని విన్నాను. ఆహ్, ఎలా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే దాంతో పాటు ఇప్పటి వరకు మీరు ఆన్‌లైన్‌లో ఎవరెవరికి నేర్పించారు? ఆన్‌లైన్‌లో అంటే మేము బయట కంట్రీస్‌కి గూడా ఆన్‌లైన్‌లో వర్క్‌షాప్ చేస్తారా అని చెప్పారు. హ్మ్. చేస్తామని చెప్పాము. ఓకే. అక్కడ వర్క్‌షాప్ చేసాం. హ్మ్. ఆహ్, ఎన్ని డేస్ ఉంటుందండి ఈ వర్క్‌షాప్? అంటే వాళ్ళు ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి గదా! వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లా 10 డేస్ అని, 5 రోజులని, హ్మ్. ఇట్లా ఒక 3 రోజులని పెడతారు. మళ్ళీ అదే గాకుండా మేము వర్క్‌షాప్‌లనేది ఇందిరాగాంధీ కళా కేంద్రంలో చేసాం. హ్మ్. నేషనల్ ఇందిరాగాంధీ కళా కేంద్రంలో ఢిల్లీలో. అది 3 నెలలు ఢిల్లీలో ఉండి రెడ్ ఫోర్ట్‌లో వర్క్‌షాప్ చేసి పెట్టాము అక్కడే. హ్మ్. హ్మ్. అక్కడ మా పేర్లు గూడా అది రెడ్ ఫోర్ట్ ఉన్నంత వరకు అనేసి అక్కడ ఏసేశారు మా పేర్లు గూడా. మా సూపర్. పాప గూడా వచ్చింది. హ్మ్. 3 నెలలు గంగాదేవి కాటంరాజు అని హ్మ్. 52 బొమ్మల సెట్ ఉంటుంది. హ్మ్. అక్కడే ఉండి చేసాం. ఓకే. లలిత కళా అకాడమీ వాళ్ళది వర్క్‌షాప్‌లు గూడా చేస్తాం చాలా చోట్ల. హ్మ్. ఆహ్, అక్కడికి మా వారు మెక్సికో వెళ్ళారు. దాని ద్వారా మా స్కూల్‌లో వర్క్‌షాప్ జేయడానికి వెళ్ళారు. ఓకే. ఢిల్లీలో వర్క్‌షాప్ చేసాం. హ్మ్. నాగ్‌పూర్‌ది ఉంది ఒక సంస్థ. అక్కడ గూడా మేము చాలా చోట్ల వర్క్‌షాప్ చేసాం. ఓకే. నాగ్‌పూర్, బొంబాయి, బెంగుళూరు, హ్మ్. కలకత్తా, హ్మ్. లక్నో. నైస్. హ్మ్. ఎంతమంది మీకు స్టూడెంట్స్ అయ్యారు? ఆల్మోస్ట్ చాలా ఒక మంది. 1500 అనుకోవచ్చా? అనుకోవచ్చు. అప్రాక్సిమేట్‌గా 1500 మందికి నేర్పించారు కాబట్టి. నేర్పించాం. అండ్ ఇది నేర్చుకోవడానికి ఇది అందరికి వస్తుందంటారా ఈ కళ? నేర్చుకుంటే? వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి. హ్మ్. ఇప్పుడు అసలు నాకు ఐడియానే లేదు. నేను హ్మ్. చేస్తానని గూడా అసలు కల్లో గూడా అనుకోలేదు. కానీ చేశానది. చేయాలన్న పట్టుదల. చేయాలన్న పట్టుదల, నేర్చుకోవాలన్నది ఉండి చేశాను అట్లా. ఓకే. అండ్ అదే విధంగా మీరు చేసేటప్పుడు కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత మిడిల్‌లో కొన్ని ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ కూడా రావడం జరిగింది. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఎలా ఉంటుందండి మీకు సపోర్ట్ మీరు చేసేటప్పుడు? ఊర్లో ఉంటారు. ఈ బొమ్మలు చేస్తూ ఉంటారు. ఇవి ఇక్కడిక్కడే కాకుండా ఇప్పుడు మీరు హైదరాబాద్‌కి రావడం, విదేశాలకు వెళ్ళడం అండ్ అక్కడ వర్క్‌షాప్ చేయడం ఇలాంటియన్నీ చేసేటప్పుడు ఫ్యామిలీ నుంచి ఎలా ఉంటుంది మీకు సపోర్ట్? ఫుల్ సపోర్ట్ మాకే ఉంటుందండి. హ్మ్. ఎవరు గాని ఏమనరు. మెయిన్ మా హస్బెండ్ అయితే ఏమనడు. హ్మ్. ఈ పని నేర్పించిందే కాకుండా ఎక్కడైనా వర్క్‌షాప్ వచ్చిందంటే ఈ రోజులలో కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళకు పేరొస్తుందంటే అమ్మో అన్నట్టు కొంచెం ఉంటారు. అవును. ఎంతో కొంత అయినా అనుకుంటారు. హ్మ్. కానీ మా వారు అలా కాదు. అసలు నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే ఫస్ట్ టైం ఢిల్లీకి ఎగ్జిబిషన్‌కి వెళ్ళాలంటే హ్మ్. వెళ్ళాలి. నువ్వు వెళ్తేనే నీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు వింటుంటే నీకు అర్థం అవ్వదు కదా! అని ఒక్కదాన్ని అసలు నువ్వు వెళ్ళు అని పంపించారు. మంచి ఎందుకంటే సపోర్ట్. లాంగ్వేజ్ రాదు, హ్మ్. చదువు రాదు. అంటే వీళ్ళందరూ ఉన్నారు కదా! ఇంకా 10 మంది ఉన్నారు కదా! వాళ్ళతోని ఉంటేనే నీకు అర్థమవుతది అని పంపించారు. హ్మ్. హైదరాబాద్‌కి రావడం గానీ, హ్మ్. ఇప్పుడు ఇంత పేరొచ్చినా ఎక్కడికొచ్చినా గూడా హ్మ్. ఇట్లా ఎవరన్నా కావాలని ఎవరన్నా అంటారు గదా! అవునవును. నీకన్నా ఎక్కువ మీ భార్యకొచ్చిందన్నా గూడా హ్మ్. నాకైతేంది, నా భార్యకైతేంది. హ్మ్. ఆమెకొస్తే నాకొచ్చినట్టే, నాకొస్తే ఆమెకొచ్చినట్టే అని అంటాడు. గ్రేట్ అండి. మీ హస్బెండ్ పేరేంటి? మల్లేశం. పసల మల్లేశం మల్లేశం. గారు. నిజంగా మీ ఆవిడకి మీరొక మంచి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి, ఈరోజు ఆవిడ ఇక్కడికి వచ్చినందుకైనా, లేదు అంటే విదేశాలకు వెళ్ళినందుకైనా చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. దీన్ని చూసి చాలామంది మహిళలకి ఇంటి నుంచే ఏదో ఒక కళ ఉంటుంది. దాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీదు. నేనిది వ్యాపారం పెట్టుకుంటాను అంటారు. కానీ అందరికీ ఫ్యామిలీ నుంచి ఇదే సపోర్ట్ వస్తుంది అని మనం చెప్పలేం. కానీ అందరికీ కూడా వాళ్ళ హస్బెండ్స్ నుంచి ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలి. ఆడవాళ్ళు బయటకొచ్చి ఒక వ్యాపారం కావచ్చు, ఒక జాబ్ చేస్తున్నారంటే అది వాళ్ళకి ఎంతో ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందంటారా లేదా మేడం? ఉపయోగపడుతుంది. కదా! అండ్ అదే విధంగా మీరు స్టార్ట్ చేసినప్పటికి, ఇప్పటికి ఎంతో డిఫరెన్స్ అయితే మీరు చూస్తున్నారు కాబట్టి, ఇనిషియల్‌గా వర్క్ చేసేటప్పుడు ఆ టైం ఎంత పట్టింది? ఇప్పుడు వర్క్ టైం ఏమైనా తగ్గిందంటారా? అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కదా! ఎలా ఉంది? అంటే అంతకుముందుకు ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 10 అట్లా చేసేది. ఇప్పుడు ఒక 30 వరకు చేయగలుగుతున్నాం. ఎందుకంటే రోజు ఏడేమి కాబట్టి ఎక్కువ వర్క్ చేయగలుగుతాం. అంటే రోజు ఆర్డర్స్ ఎలా వస్తుంటాయండి? ఇప్పుడు మనకేమన్నా పండుగలు, బోనాలు తెలంగాణలో అంటే మీరు వస్తున్నాయంటే అకేషన్‌ని బట్టి వస్తూ ఉంటాయన్నారు కదా! అలా కాకుండా ఇంకెక్కడి నుంచి వస్తూ ఉంటాయి? మనకి రోజు పనుండడానికి?
రోజు రోజు ఉంటుంది మేడం. ఎందుకంటే ఈ ఫేస్ మాస్కులు అనేసి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఎప్పుడు ఏదో ఒకటి అకేషన్ జరుగుతుంటాయి. బర్త్డేలు, పెళ్ళిలో, శ్రీమంతాలు ఏదో ఒకటి జరుగుతుంది కదా. దానికోసం అనేసి వేరేటి ప్లాస్టిక్ కాకుండా ఇప్పుడు ఎక్కువ మంది చేరియాల మాస్క్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. అది ఎప్పటికీ వర్క్ ఉంటుంది. ఇంతకుముందు కంటే కొన్ని రోజులు ఖాళీగా ఉండేది. ఎండాకాలంలో కొంచెం ఎక్కువ ఉండేది, ఆ తర్వాత కొంచెం ఖాళీగానే ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు, అసలు ఒక్క రోజు కూడా ఖాళీగా లేకుండా వర్క్ వచ్చేస్తూ ఉంది. మరి మీరు అన్నారు అంటే చాలా మంది కూడా డౌట్ అదే, సీజనల్ పరంగానే మనకి బిజినెస్ ఉంటుంది, నాన్ సీజనల్ అయితే అంత ఎక్కువగా ఉండదని. మరి అప్పుడు ఎలా సస్టైన్ అయ్యారు? అప్పుడంటే కొంచెము ఆదాయం తక్కువ ఉండేది, అంతంత వరకే ఉండేది. ఇప్పుడు ఆదాయం పెరిగింది కాబట్టి అంత ముందుకు మాకు ఇల్లు కానీ పిల్లల్ని చదివించుకోవడం కానీ చాలా కష్టమయ్యేది. ఇప్పుడు ఆదాయం పెరిగింది కాబట్టి ఇల్లు కట్టుకోవడము, మా పిల్లల్ని చదివించుకోవడము అదంతా కొంచెం ఈజీ అయింది ఇప్పుడు. గ్రేట్. అండ్ మీరు నేర్చుకున్నారు కాబట్టి ఎంతోమంది మహిళలు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు కాబట్టి, అంటే చాలామంది ఆగిపోతూ ఉంటారు, నాకు చదువు లేదని, లేదా నేను మాట్లాడలేనని, నాకు లాంగ్వేజ్ రాదు అని. వాళ్ళందరికీ మీరేం చెప్తారు? చదువు అనేది ఏదనేది సమస్య కాదు. మనకు ధైర్యం ఉండాలి, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. మెయిన్ మనకు ధైర్యం ఉంటే చాలు, అంతే అంటారు. ఏదైనా మనం చెయ్యొచ్చు, సాధించవచ్చు. సో ఈ బొమ్మలతో పాటు మీరు పెయింటింగ్ కూడా వేస్తూ ఉంటారు కదా. సో ఆ పెయింటింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? అది కూడా మీ వారే నేర్పించారు? వారే. ఇప్పటి వరకు అంటే మన వాల్స్ లో మీద వేయడమేనా, శారీస్ మీద కూడా మీరు వేస్తూ ఉంటారా? శారీస్ అంటే ఒక్కటి వేశారు, మళ్ళా పెళ్ళికి సంబంధించింది అడ్డుతీర ఉంటది కదా, అదొక్కటి వేశారు మా వారు. ఈ పెయింటింగ్స్ వేస్తారు ఎక్కువ. ఓకే. ఇక నేనంటే ఎక్కువ మాస్కులు, అది చాలా వరకు మాస్కులు, ఎక్కువ పెయింటింగ్స్ ఆర్డర్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం చేస్తాను, హెల్ప్ చేస్తాను. ఇక లేదంటే మాస్కులు మొత్తం నేను చేసేస్తాను, మా వారు పెయింటింగ్ చేసేస్తారు. ఓకే. అంటే మీ దగ్గర ఎన్నో రకాల, ఆల్మోస్ట్ 50 నుంచి 60 రకాల బొమ్మలు తయారు చేస్తారన్నారు కాబట్టి అందులో ఎక్కువగా ఏది వెళ్తూ ఉంటుంది, జనాలు ఏది ఇష్టపడుతూ ఉంటారు? ఇప్పుడున్న ప్రకారం అయితే చిన్న మాస్కులు ఎక్కువ వెళ్తుంది, చిన్న మాస్కులు. అండ్ ఎందుకంటే జనాలకు కూడా చింతగింజల పిండి కర్రపొట్టు అనేసరికి, అరే ఈ చింతగింజల పిండి కర్రపొట్టుతో కూడా ఇట్లా చేస్తారా, చేయితో చేస్తారా అనేసి. ఈ పెయింటింగ్స్ అంటే ఏమంటున్నారంటే, పెయింటింగ్స్ వద్దులేండి, చాలా వరకు మేము చూస్తున్నాం కదా, వద్దు పెయింటింగ్స్ వద్దు, చేరియల మాస్క్ మాత్రమే కావాలని చెప్తున్నారు. కెనడాకు కూడా సప్లై చేసిన, రేపు ఇచ్చేదే ఉంది, మేము కెనడాకు పంపించాలి. నైస్. అండ్ అలాగే మరి మీరు అన్న చింతపండుతోటి, చింతగింజలతోటి మేము దాన్ని ఒక మెటీరియల్ లాగా తయారు చేసి చేస్తాము. అది స్ట్రాంగ్గా ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఏమైనా ఇరుగుతాయా, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అది మామూలుగా కొంచెం తడి వేసి కొంచెం తూడిస్తే, డస్ట్ పట్టినప్పుడు తూడుచుకుంటే ఏం కాదు, కానీ డైలీ నానకూడదు. నానిందంటే ఖరాబ్ అవుతుంది. నానకుంటే నీకు ఎన్ని సంవత్సరాలైనా ఖరాబ్ కాదు. ఆల్రెడీ మా ఇంట్లో కూడా ఉంది, ఇంకా 100 సంవత్సరాల బొమ్మలు కూడా ఉన్నాయి, ఇంత కూడా ఖరాబ్ కాలేదు. ఓకే. అండ్ అలాగే మీరు యూస్ చేసే కలర్స్ అన్నిటికీ కూడా, అంటే ఇవన్నీ న్యాచురల్ కలర్సేనా అండి? ఇవి మొత్తం వాటర్ కలర్స్ అండి. ఈ వాటర్ కలర్ వేసిన తర్వాత ఈ షైనింగ్ కోసం వార్నిష్ వేస్తాం. కొంతమందికి వార్నిష్ కూడా మీరు చేసిందే కావాలి అని అంటే కూడా అది కూడా మేము వార్నిష్ కూడా తయారు చేస్తారు మా వారు, అది చేసింది కూడా ఇస్తాం. ఓకే. అంటే మెటీరియల్ మొత్తం మీరే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అదన్నీ ఇంటి దగ్గర నుంచి. అంటే వార్నిష్ వేసిన దానికి, వార్నిష్ లేకుండా ఉన్నదానికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? అది షైనింగ్ ఉండదు, అంతే, షైనింగ్ ఉండదు. ఏదైనా డస్ట్ పట్టినా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనికైతే తూడగానే వెళ్ళిపోతుంది, ఇట్లా మంచిగా ఉంటుంది, షైనింగ్ కూడా వస్తుంది, బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి కెనడాకు కూడా మీరు పంపిస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడెక్కడికో మీరు కూడా పంపించేటప్పుడు ట్రాన్స్పోర్ట్ పరంగా, డెలివరీ పరంగా ఎలా ఉంటుంది? డెలివరీ ఎన్ని రోజుల్లో చేస్తూ ఉంటారు మీరు? మాకు ఒక వారం రోజుల ముందు చెప్తారు. అవి 2 మాస్కులైనా సరే వాళ్ళు చేయితో చేయాలి కాబట్టి అని వారం రోజుల ముందు మాకు చెప్పగానే సరే చేసి ఈ డేట్ కల్లా మీరు ఎప్పుడు ఇస్తారని వాళ్ళే మమ్మల్ని అడుగుతారు. అంటే మాకు ఇన్ని రోజులు పడుతుంది అని చెప్తాం, సరే పంపించండి అని చెప్తారు. ఓకే. మేము పంపించేటప్పుడు దానికి కొరియర్ ఛార్జ్ 2000 పైన అవుతుంది, 3000 పైన అవుతుంది కాబట్టి
అది ఇంత అవుతుంది అనగానే ఫస్ట్ వాళ్ళ అమౌంట్ వేసేస్తారు మాకు. వేసిన తర్వాతే మేము వాళ్ళకి కొరియర్ చేస్తాం. కొరియర్ చేస్తాం. నైస్. వాళ్ళకు ఒక వారం రోజులు పడుతుంది మళ్ళీ అది వెళ్ళడానికి. అండ్ అలాగే మరి కొరియర్ చేసేటప్పుడు బొమ్మలు కదండి, ఏమన్నా అంటే ఎప్పుడైనా ఏమైనా ఇష్యూ అయిందా, లైక్ బ్రేక్ అవ్వడం కావచ్చు, లేదు అంటే సరిగ్గా పోకపోవడం కావచ్చు, ఇలాంటివి వచ్చి కస్టమర్ నుంచి ఏమన్నా మీకు విత్ డ్రా బ్యాక్స్ మేము తీసుకోము ఇలా అయ్యింది అన్న మాటలు ఏమైనా ఎదుర్కొన్నారా? ఇంతవరకు అయితే ఏం రాలేదు ఓకే, అటువంటిది. అలాంటిది ఏం లేదు. మేము అంత చేసేటప్పుడే అది కవర్లో పెట్టి పేపరు చుట్టి బబుల్ కవర్ పెట్టి మళ్ళీ పైన కాటన్ బాక్స్లో పెట్టిన తర్వాత మళ్ళీ థర్మాకోల్ పెట్టి కాటన్ క్లాత్ వేసి అవన్నీ వేస్తాం కాబట్టి డ్యామేజ్ అనేది ఇంతవరకు అయితే ఏం రాలేదు. ఏం రాలేదు. ఓకే, అంత ప్రొటెక్షన్ అంత కేర్గా తీసుకుంటున్నారు కాబట్టి. అండ్ మీరు ఇవన్నీ ఆర్ట్ వేసి కస్టమర్కి ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఎలా ఉంటుందండి స్పందన? వాళ్ళకన్నా ఎక్కువ మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ డెకరేషన్ చేసి అక్కడ ఫోటో దిగి మాకు పెట్టినప్పుడు అసలు ఇది మనది అక్కడ వరకు వెళ్ళింది కదా అనేసి చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే, నైస్. మరి ఇలా ఎవరికైనా కూడా అంటే ఇప్పుడు మీరు తయారు చేసేదానికి ఓవరాల్గా ప్రైస్ ఎంత పడుతుంది అంటారు? మీరు మెటీరియల్ కావచ్చు, మీ శ్రమకు కావచ్చు, ఎంత పడుతుంది? మీరు ఎంత కమ్ముతూ ఉంటారు? ఎంత ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది మనకి? అంటే దానికి మెటీరియల్ ఛార్జ్ మామూలుగా 50 రూపీస్ అవుతుంది ఒకటి మాస్కు. 50 రూపీస్ అయితే మేము 400కి అమ్ముతాం. మరి వ్యాపారంలో మీకు ఇంత అనుభవం ఉంది కాబట్టి ఎవరైనా కూడా ఇంకా ఇనిషియల్గా స్టార్ట్ చేయాలి అంటే వ్యాపార పరంగా ఎలా ఉంటుందంటారు? ముందుకు వెళ్ళొచ్చా? ఎలా ఉంటుంది? మనం వ్యాపారం చేసేటప్పుడు ఏ వ్యాపారం అయినా సరే మనం నష్టపోతాం, లాభం వస్తుంది, నష్టం వస్తుంది. అది నష్టం వచ్చింది కదా అని వదిలేయదు. అది నా ఒపీనియన్. ఎందుకంటే అది మేము ఎదుర్కొన్నాం కాబట్టి. అది నష్టం వచ్చిందని వదిలేసినాం అనుకోండి మనకు కూడా వాల్యూ ఉండదు. ఎందుకంటే ఒక పని చేసే వాళ్ళు ఇంకో పని చేయడం వల్ల కూడా వాల్యూ ఉండదు. అది నష్టమైనా లాభమైనా దాంట్లోనే ఉండి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని నిలబడితేనే అది మంచిగా ఉంటుంది అన్నది నా ఒపీనియన్. సూపర్ అండి. అంటే ఏదైనా కావచ్చు, అందులో నష్టం వచ్చినా కూడా ఇంకా మనం చెయ్యాలి, ఒకసారి దిగాము అంటే ముందుకు వెళ్ళాల్సిందే అంటారు. గ్రేట్ అండి మంగా గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.